హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము 4th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న సెకండ్ చాప్టర్ మేజర్ ధ్యాన్ చాంద్ అనే లెసన్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వన్, ఫాండ్లీ. ఫాండ్లీ అంటే ఎఫెక్షనేట్లీ, అంటే అభిమానంతో. లైక్ మనకి ఏదైనా ఎక్కువ ఇష్టం ఉన్న అలాంటి సందర్భాల్లో మనం అభిమానం అనేది చూపిస్తాం కదా, దాన్ని ఫాండ్ అంటారనమాట ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్, షీ రిమెంబర్స్ హర్ చైల్డ్హుడ్ హోమ్ ఫాండ్లీ. ఆమె చిన్నప్పుడు ఏ ఇంట్లో అయితే గడిపిందో ఆ ఇంటిని చాలా అభిమానంతో గుర్తు తెచ్చుకుంటుంది అనమాట, అంటే మెమొరైజ్ చేసుకుంటుంది. సెకండ్ వర్డ్, స్పైక్డ్. స్పైక్డ్ అంటే కవర్ విత్ షార్ప్ పాయింట్స్, అంటే ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇదన్నమాట. స్పైక్స్ అంటే ఇవి ఇలా షార్ప్గా ఉండేటువంటి వాటిని స్పైక్ అంటారు. నెక్స్ట్ వర్డ్, బేర్ ఫుట్ అంటే వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్, అంటే కాళ్ళకి ఏమీ వేసుకోకుండా ఉండడం అనమాట, లైక్ చెప్పలు. నెక్స్ట్ వర్డ్, బేర్ ఫుట్ అంటే వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్, అంటే కాళ్ళకి ఏమీ వేసుకోకుండా, లైక్ సాక్స్ కానీ చెప్పులు కానీ ఏమీ వేసుకోకుండా ఉత్త కాళ్ళతో ఉన్నదాన్ని బేర్ ఫుట్ అంటారు. ఎగ్జాంపుల్, షీ వాక్డ్ బేర్ ఫుట్ ఆన్ ద వార్మ్ శాండ్, అంటే ఆమె ఉత్త కాళ్ళతో వేడి ఇసుక మీద నడుస్తుందన్నమాట. నెక్స్ట్ వర్డ్, పౌన్స్డ్. పౌన్స్డ్ అంటే టు అటాక్ సమ్వన్ ఆర్ సంథింగ్, అంటే ఇప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తుంటాం కదా, లైక్ లయన్ ఆర్ టైగర్ వేరే యానిమల్స్ మీద జంప్ చేసి మరి వాటిని అటాక్ చేస్తే దాన్ని పౌన్స్డ్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ద క్యాట్ పౌన్స్డ్ ఆన్ ద టాయ్ మౌస్, అంటే క్యాట్ టాయ్ మౌస్ మీదకి అలా జంప్ చేసింది, అది రియల్ మౌస్ అనుకుని టాయ్ మౌస్ మీదకి జంప్ చేసింది. నెక్స్ట్ వర్డ్, స్పెక్టాక్టర్స్. స్పెక్టాక్టర్స్ అంటే ఆడియన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఏదైనా ఆడినప్పుడు లైక్ స్టేడియంలో ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆడియన్స్ని ఇంగ్లీష్లో స్పెక్టాక్టర్స్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ద స్పెక్టాక్టర్స్ ఆర్ వాచ్డ్ ద గేమ్ ఇంటెంట్లీ, అంటే స్పెక్టాక్టర్స్ ఐ మీన్ ఆడియన్స్ చాలా సరదాగా గేమ్ని చూస్తున్నారు. నెక్స్ట్ వర్డ్, స్పెల్ బౌండ్. స్పెల్ బౌండ్ అంటే 100% అటెన్షన్ ఆన్ సంథింగ్, అంటే ఏదైనా ఒక వస్తువు మీద కానీ లేకపోతే ఒక పని మీద కానీ 100% అటెన్షన్ మనం పెడతాం, దాన్ని స్పెల్ బౌండ్ అంటారు. ఎగ్జాంపుల్, నెక్స్ట్ వర్డ్, డ్రిబిల్డ్. డ్రిబిల్డ్ అంటే టు మూవ్ డౌన్వర్డ్స్ ఇన్ ఏ థిన్ ఫ్లో టు మేక్ లిక్విడ్ మూవ్, అంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో హోల్ ఉందనుకోండి, మనం ఆ బాటిల్లో వాటర్ పోస్తే చిన్న హోల్ మనకు కనిపించదు, బట్ హోల్ ఉంది, ఆ హోల్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కదా లైట్గా, ఆ ఫ్లో అయ్యే దాన్ని ఆ ప్రాసెస్ని డ్రిబుల్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, ద చైల్డ్ డ్రిబుల్ జ్యూస్ డౌన్ దేర్ చిన్, అంటే చిన్న పిల్లలు వాళ్ళు జ్యూస్ ఏదైనా తాగినప్పుడు, లైక్ కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా తాగలేరు కదా, వాళ్ళు అలా బయటకి, చిన్నపిల్లలు జ్యూసెస్ అవి తాగలేరు కదా సరిగ్గా, బయటకు పడిపోతుంది కదా, లైక్ వాళ్ళ మౌత్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సలైవా. మనం చిన్నపిల్లలు సలైవా కాచుతూ ఉంటారు కదా, అదనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ వర్డ్, చరిస్మాటిక్. చరిస్మాటిక్ అంటే అట్రాక్ట్స్, ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇన్స్పైర్స్ పీపుల్ బై దేర్ పర్సనల్ క్వాలిటీస్, అంటే ఇప్పుడు కొంతమందిలో ఉన్న పర్సనల్ క్వాలిటీస్ వల్ల మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం, లేదంటే ఆ పర్సనల్ క్వాలిటీస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, కొంతమంది పర్సనల్ క్వాలిటీస్తో మనం ఇన్స్పైర్ కూడా అవుతాం, అదనమాట, దాన్ని చరిస్మాటిక్ అంటారు. ఒకరి క్వాలిటీస్తో మనం ఇన్స్పైర్ అవ్వడం లేదా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అలా అలా అయ్యే ప్రాసెస్ని చరిస్మాటిక్ అంటారు. ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎ చరిస్మాటిక్ లీడర్, అతను చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్ అనమాట. నెక్స్ట్ వర్డ్, విదర్డ్. విదర్డ్ అంటే డ్రైడ్, అంటే ఎండిపోయిన, లైక్ ఆకులు ఎండిపోతాయి చూసారా, అదనమాట, ఎండిపోయిన వాటిని విదర్డ్ అంటారు. ఎగ్జాంపుల్, ద ఓల్డ్ ఉమెన్స్ హ్యాండ్స్ వేర్ విదర్డ్. ఓల్డ్ పీపుల్ హ్యాండ్స్ ఎలా ఉంటాయి, ఫుల్గా
అంటే మనం ఎలా ఉంటామో అలా అయితే అంత స్ట్రాంగ్‌గా ఉండవు కదా! లైక్ డ్రైగా ఉంటాయి అండ్ రింకిల్స్ అవి ఫార్మ్ అయిపోతాయి. ఈవెన్ స్కిన్ పైకి ఇలా మనం లేపితే పైకొస్తదనమాట. మనకి ఉన్నట్టు వాళ్ళకి క్లోజ్‌గా ఉండదు. అటాచ్ అయ్యి ఉండదు స్కిన్. దాన్ని విజర్డ్ అంటారనమాట. నెక్స్ట్ వర్డ్ ఫ్రాస్టీ. ఫ్రాస్టీ అంటే వెరీ కోల్డ్, అంటే ఎక్కువ చల్లగా ఉండడాన్ని ఫ్రాస్టీ అంటారు. ద ఎయిర్ హ్యాడ్ ఏ ఫ్రాస్టీ బైట్ అంటే గాలి చాలా చల్లగా ఉందన్నమాట. మనకి చాలా చల్లగా తగులుతుంది. నెక్స్ట్ వర్డ్ క్రౌచెస్. క్రౌచెస్ అంటే లోయర్స్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్. అంటే ఇప్పుడు మనం యోగా ఆర్ గుంజిళ్ళు తీస్తాం కదా, గుంజిళ్ళు తీసినప్పుడు మన నీస్ అంటే మోకాళ్ళు ఎలా లైక్ ఫోల్డ్ అవుతాయి కదా, ఆ పొజిషన్ని క్రౌచెస్ అంటారు అనమాట. లైక్ ఆ మూవ్మెంట్ని క్రౌచెస్ అంటారు. ఎగ్జాంపుల్, ద క్యాట్ క్రౌచెస్ లో బిఫోర్ ఇట్ పౌన్సెస్. అంటే క్యాట్ ఎప్పుడైనా జంప్ చేసి దేని మీదకైనా అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అది దాని ముడుకుల్ని కొంచెం బెండ్ చేస్తుంది కదా, లైక్ కొంచెం బెండ్ చేస్తే కానీ అది హైకి జంప్ చేయలేదు. అదనమాట, ఆ పొజిషన్ని క్రౌచెస్ అంటారు. నెక్స్ట్ వర్డ్ డార్ట్స్. ఇది కొంచెం స్పేస్ వచ్చింది ఈ 2 లెటర్స్కి మధ్యలో, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. డార్ట్స్ అంటే అన్ ఆబ్జెక్ట్ లైక్ స్మాల్ యారోస్. అంటే ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడుతుంటారు చూసారా జాతరలో, లైక్ ఎగ్జిబిషన్స్ అలాంటి వాటిల్లో యారోస్ ఉంటాయి, సర్కిల్ బోర్డు ఉంటుంది, దాని మీదకి యారోస్ అనేటివి పాయింట్ చేస్తారు. ఇదనమాట డార్ట్ అంటే ఇది. ఈ యారోని డార్ట్ అంటారు. ఎగ్జాంపుల్, ద డార్ట్ హిట్ ద డార్ట్ బోర్డ్. అంటే ఇందాక చూపించాను కదా పిక్చర్లో, ఆ బోర్డ్ని డార్ట్ బోర్డ్ అంటారు. వాటిని ఆ యారోస్ని డార్ట్స్ అంటారు. అంటే డార్ట్స్ డార్ట్ బోర్డ్ని హిట్ చేస్తాయి, లైక్ దానికి పాయింట్ చేసి మనం విసిరినప్పుడు దానికి తగులుతాయి కదా, అదనమాట. ద డార్ట్స్ హిట్ ద డార్ట్ బోర్డ్. That's it for the video. Thank you so much for watching. Keep supporting me. Thank you so much.